వెల్కమ్ టు మనం ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త కథ చెప్పుకుందాం. అన్నట్టు అందరికీ సిబ్లింగ్స్ ఉంటారుగా, లేదా ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. చేస్తారు కదా, చేస్తారులేండి. ఇప్పుడు మనం ఒక అన్నదమ్ముల కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఆగండి, నేను సాగతీయను. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. వాళ్ళ పేర్లు రాముడు, భీముడు. వాళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలు. వాళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఎక్కడికైనా కలిసే వెళ్ళేవాళ్ళు, కలిసే వచ్చేవాళ్ళు. ఏ పనైనా ఇద్దరు కలిసి పాలి పంచుకునేవాళ్ళు. ఒకరోజు ఆ ఇద్దరు పక్క ఊరికి వెళ్దామని బయలుదేరారు. ఆ దారిలో వాళ్ళిద్దరికి ఒక మామిడి తోట కనపడింది. మామిడి తోటను చూడగానే ఎవరు మాత్రం విడిచి వెళ్ళగలరు? ఇద్దరు చూస్తానే లోపలికి వెళ్ళారు. అక్కడ నోరూరిస్తున్న మామిడి పండ్లను చూడగానే భీముడు రాముణ్ణి చూసి, అన్నా, ఈ మామిడి చెట్టు చాలా బాగుంది. ఆ చెట్టు మీద ఇంకా మంచి పండ్లున్నాయి, కొద్దామా అని అడిగాడు. వెంటనే రాము, వద్దు, ఆ తోటమాలి వచ్చి చూశాడంటే గట్టిగా కొడతాడు, మనం వెళ్ళిపోదాం అని అన్నాడు. ఎంత చెప్పినా భీముడు మాటలే వినలేదు. వెంటనే రాము, ఇప్పుడు నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతాను అంటూ హెచ్చరించాడు. అయినప్పటికీ భీముడు, వెళ్తే వెళ్ళు, నేను మాత్రం ఈ మామిడి పండ్లతోనే వస్తాను అంటూ తన మాటలు ఏమీ పట్టనట్టు చెట్టెక్కి పండ్లు కోయడం స్టార్ట్ చేశాడు. ఇంతలో ఆ తోటమాలి చూసి భీముణ్ణి పట్టుకుని కొట్టాడు. దీని నుంచి మీకు నీతి ఏం తెలిసింది? మంచివారి చెప్పినా మంచి వినకపోయినా మనకు చెడనే కలుగుతుంది. కాబట్టి మంచివారు చెప్పిన మాటలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి. వాటిని పాటించడం వల్ల మనకు మంచే జరుగుతుంది, కానీ చెడు జరగదు. మనం ఇప్పుడు ఇంకొక నీతి కథ చెప్పుకుందామా? ఇప్పుడు మనం చెప్పుకోపోయే నీతి కథ ఎద్దు కప్ప. మీకు తెలుసా ఎద్దు ఎన్నేళ్ళు బతుకుతుందో? 18 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళు వరకు. మరి కప్ప ఏమో 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ వరకు బతుకుతుంది. ఒక ఊరిలో, చూడండి మళ్ళీ సాగదీయట్లేదు, మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి చాలా పొలాలుండేవి. పొలాలు మాత్రమే కాదండి, పొలాలతో పాటు ఎద్దులు, ఆవులు, మేకలు, కోళ్ళు, ఇలా చాలా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతని పొలంలో ఉన్న ఆ ఎద్దులను ఒకరోజు మేత కోసం బయటకు వదిలాడు. మేత కోసం వెళ్ళిన ఎద్దుల్లో ఒక ఎద్దు దారి తప్పిపోయి అలాగే వెళ్తూ ఒక సరస్సు దగ్గరకు చేరుకుంది. ఆ సరస్సులో చాలా కప్పలు నివసించేది. ఆ కప్పల్లో ఒక కప్ప పిల్లల్ని పిలిచి దానిని చూడమని చూపించింది. ఇదిగో చూడు, ఇది ఎంత పెద్దగా ఉందో, ఈ మృగము అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు కప్పలు. ఇంతలో ఒక కప్ప వచ్చి, ఈ మృగం ఏమిటి ఇంతలా ఉంది అని అనింది. వెంటనే ఇంకో కప్ప, ఇదేం పెద్దది, ఇదిగో చూడండి, నేను ఇప్పుడే ఈ మృగం కంటే పెద్దగా అవ్వగలను అని అనింది. దానితో మిగిలిన కప్పలన్నీ, నువ్వు ఏదో ఊరికే మాటలు మాట్లాడుతున్నావు, అలా ఎప్పటికీ కాలేవు అంటూ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ కప్పకి కోపం వచ్చి,
ఇప్పుడే చూడండి నేను నిరూపించగలను అంటూ ఊపిరి బిగబెట్టి పొట్టను పెద్దగా చేసింది. దానితో ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాయి. ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అన్న ఉత్కంఠతో మిగిలిన కప్పలన్నీ కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉండాలి. ఇంతలో ఆ ఊపిరి బిగబెట్టిన కప్ప కొంత తడువు తర్వాత పొట్ట పగిలి చచ్చిపోయింది. దీన్ని బట్టి మీకు ఏ నీతి తెలిసింది? బుద్ధిహీనులు తమ శక్తిని మించిన కార్యములు చేసినా కూడా మనకి చెడ్డ కలుగుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. తనకు మాలిన పనిని ఎప్పుడూ చేయరాదు. దాని నుంచి మనకు కష్టాలే కానీ మేలు మాత్రం జరగదు.